చూడండి ఒకసారి. రాలేదు. ఇక్కడ చూసుకుంటే కరెక్ట్ గా ఉండాలన్నమాట. సూట్ కూర్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ హోలు ఈ చూడండి ఒకసారి, ఈ చూడండి ఒకసారి. అంటే ఆ కర్రలు, ఆ దారాలు పోకుండా అనమాట, నడి ఇటు కదలకుండా అనమాట. ఇప్పుడు దీనికి సూది కూర్చుకున్నారు అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మామూలు కాగితం పోతే మామూలు డైరెక్ట్ గా హోల్డ్ చేసేచ్చు పొలతోటి. కానీ ఇది కవర్ కదండి, పొలతో చేస్తే తిరిగిపోతుంది అనమాట. అందు గురించి మనం సూది యూజ్ చేస్తున్నాం. ఇవి 2 పేటలు వేయండి. 2 పేటలు వేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ నుంచి హోల్ నుంచి ఫిట్ చేయండి. తర్వాత ఇలాగా రివర్స్లో అనమాట. ఫస్ట్ ఇలాగా ఫిట్ చేయండి. దారం వచ్చేస్తుంది, అలా కట్ చేసేది. దారం తీసుకున్నాం అనుకోండి, ఇంకో దారం ఉంది కదా, ఇంకో కొస చూడు. మరి ఫోన్ లో చూడు, వేరే లాగా నువ్వు బిజీగా ఉన్నావని నీకు చెప్పలేదు. ఇలా కట్టుకోవాలి మనం ఫస్ట్, ఇలాగా. ఓకే, ఇలా కట్టుకోవాలి మనం. దీనికి నుంచి ఇలాగే రావాలి తాడు. మళ్ళీ ఇక్కడ హోల్ చేసాం కదండి, ఈ హోల్ నుంచి మళ్ళా సేమ్ 2 దారాలు రావాలన్నమాట. గుర్తుకోండా ఓకేనా. ఇలాగా ఈ 2 దారాలు వచ్చిన తర్వాత కొలత, నేను ఈ కొలత అలాగే వేయాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది ఇలా పట్టుకున్నాను, ఇది ఫోన్ని చీ అలా కాదు, ఇక్కడ పట్టుకో, అది కాదు, ఉన్నాను అలా పడుకోండి. 2 దారాలు కరెక్ట్గా ఇలా ఫిట్ చేసుకుని, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అసంప్షన్ అనమాట అండి. అంటే ఓవర్ ఇలాగ పెట్టుకుని ఇక్కడికి సేమ్ కొలత ఉండాలన్నమాట. లేదు కాబట్టి కింద పెట్టుకోండి. మనం ఎక్కడ అయితే హోల్ చేసామో ఆ హోల్కి, ఇక్కడ హోల్కి కరెక్ట్గా ఉండాలన్నమాట. చూడండి, ఈ హోల్కి ఉందా, ఈ హోల్కి ఉంది కదండి, కొంచెం ఉంది కాబట్టి సరిపోతుంది అనమాట. ఇక్కడ 3 వేసుకోవాలన్నమాట. సో మళ్ళా ఇక్కడికి సరిపోయినా మరి. ఇప్పుడు